ఏంటి మంగ తయారు? ఎందుకంత కంగారు పడుతున్నావు? రాత్రి ఏం జరిగింది? జరిపించి నీకు గుర్తులేదమ్మా? ఏ, ఈ ముద్దు గుర్తులేంటి? దొంగ! ఇవి కురిపించినా నీ జ్ఞాపకం లేదా? నేను ఇవన్నీ పెట్టింది నేనా? వీటితో సరిపెట్టుకున్నావా ఏంటి? ఇంకా ఎన్ని 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 చేశావో! అబ్బా! ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటే ఏంటో అనుకున్నాను గాని నిన్న రాత్రే నాకు బాగా అర్థమైంది మంగా. ఏం అర్థమైంది? అదే రాత్రి నువ్వు నన్ను తాకనివ్వను, దగ్గరికి రానివ్వను అని ఏదేదో చెప్తే ఏదోలే అనుకున్నా. కానీ తర్వాత నువ్వు చెప్పిన దానికి రివర్స్లో నన్ను ఏదేదో చేసేసావు మంగా. ఏం చేశాను? ఏం చేశాను అంటే ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. ఇదిగో రచ్చ రంబోలా చేసావే. తెల్లవార్లు నాతో తీన్మారాడేశావే. చాలా నీతో కలిసి కాపురం చెయ్యను అని రాత్రి గట్టిగా చెప్పాను కదా, మరి నేనెందుకు నీతో అలా బిహేవ్ చేస్తాను? ఈ వెంకీగాడు అంత వీక్ పర్సన్ కాదు, నీ వైపు కన్నెత్తి కూడా చూడడు అని తెగ బిల్డప్పులు కొట్టా. నీ అందం నాకు ఆఫ్టర్ ఆల్ అని డబ్బా కొట్టి తర్వాత నీ అసలు బుద్ధి బయట పెట్టుకున్నావు. చిచ్చి, అసలు నిన్ను హలో, నేనేమి డబ్బా కొట్టలేదే. నువ్వే డబ్బాలో గులకరాళ్ళేసి తిప్పినట్టు లోడలోడ వాగుతున్నావు. నువ్వు మెలకువలో ఉన్నా నిద్రలో ఉన్నా అప్పుడైనా ఇప్పుడైనా ఈ వెంకీగాడి మాట మారదే. నీ అందం నాకు ఆఫ్టర్ ఆల్. ఇదిగో నువ్వు నా మీద పడిపోయి ఇదంతా చేసినా నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు, తీసుకోను. ఆ సంస్కారం నాకుంది. ఒకవేళ నువ్వు నీ మనసు మార్చుకుని ఇష్టపడి నా దగ్గరికొచ్చినా ఇప్పుడు నేను సిద్ధంగా లేననే చెప్పేవాణ్ణి. ఎందుకో? పెళ్ళి ఎలాగైనా జరిగుండొచ్చు, కానీ కాపురం గురించి నేను ఎటువంటి ఆలోచన చేయలేదు. నా చెల్లెలు విద్య కాపురం సెట్ అయ్యే వరకు నేను నా కాపురం గురించి ఆలోచన చేయకూడదు అని. నేను పెళ్ళైనా కూడా బ్రహ్మచారిలానే ఉండాలని నియమం పెట్టుకున్నానే. అలాంటప్పుడు నిన్నెందుకు తాకుతాను? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.